హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త. 12వ పీఆర్సీ కొత్త పే స్కేల్స్ టేబుల్ విడుదల. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లకు సంబంధించిన 12వ వేతన సవరణ సంఘం 12th పీఆర్సీ విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ స్పందన మరియు ఉద్యోగ సంఘాల భేటీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగుల సమస్యలపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి సమస్యలను, డిమాండ్లను తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్జీఓ సంఘం నాయకులు ముఖ్యమంత్రిని కలిసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే అన్ని ఉద్యోగ సంఘాలతో సమగ్రంగా చర్చలు జరుపుతామని, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినట్టు సంఘాల నేతలు వెల్లడించారు. ప్రభుత్వం తీసుకున్న తొలి సానుకూల చర్య ఇది. హెచ్ఆర్ఏ పెంపు. ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే అన్ని జిల్లా కేంద్రాల్లో పనిచేసే ఇటు ఇన్ ఉద్యోగులకు సంబంధించి హెచ్ఆర్ఏ అండి, అద్దె భత్యము 16% పెంచుతూ జీవో నెంబర్ 69ను విడుదల చేయడం ఉద్యోగ వర్గాల్లో సానుకూల సంకేతాలను పంపింది. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు. ముఖ్యమంత్రి వద్ద జరిగినటువంటి ప్రాథమిక సమావేశంలో ఉద్యోగ సంఘాలు పలు కీలక డిమాండ్లను ప్రస్తావించాయి. 12వ పీఆర్సీ 1 జూలై 2023 నుంచి అమలు కావాల్సిన 12వ పీఆర్సీ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలి. ఇందుకోసం పే రివిజన్ కమిషన్ నియమించిన విధి విధానాలను ఖరారు చేయాలి. మధ్యంతర భృతి ఐఆర్ 12వ పీఆర్సీ అమలుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున తక్షణ ఉపశమనంగా ఉద్యోగులు, పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు మెరుగైన మధ్యంతర భృతి ప్రకటించాలి. బకాయిల చెల్లింపు. 11వ పీఆర్సీకి సంబంధించి బకాయిలు 2018 నుంచి గతంలో పేరుకుపోయినాయన్నమాట. సో గతంలో నిలిపివేసిన విధంగా వివిధ డిఆర్ బకాయిలు కూడా సుమారు 27 నెలలకు సంబంధించి జీవో నెంబర్ 108, 130 ప్రకారంగా వీటిని తక్షణమే చెల్లించాలి. సో రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ మొదలైనవి సకాలంలో చెల్లించాలి. ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఇబ్బందులు లేకుండా పూర్తిగా నగదు రహిత వైద్యం అందించేలాగా ఈహెచ్ఎస్ పథకాన్ని పటిష్టం చేయాలి. ఇతర డిమాండ్లు. బహుళ సంఘాల సభ్యత్వాలను రద్దు చేయడం వంటి పరిపాలనా సంస్కరణలు చేపట్టాలి. సిపిఎస్ రద్దు హామీని నెరవేర్చాలి. ఇక 12వ పీఆర్సీ అంటే ఏమిటి? ఉద్యోగులకు, పెన్షనర్లకు లాభాలేంటి అని చూసుకున్నట్లయితే, పీఆర్సీ అనేది ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతనాలు, పెన్షన్లు సవరించే ప్రక్రియ. 11వ పీఆర్సీ 1 జూలై 2018 నుంచి అమలైంది కాబట్టి 12వ పీఆర్సీ 1 జూలై 2023 నుంచి అమలు కావాల్సి ఉంది. 12వ పీఆర్సీ అమలుతో వచ్చే ప్రధాన మార్పులు మరియు లాభాలు చూసుకున్నట్లయితే, మూల వేతనం. సో నూతన మూల వేతనం. పాత మూల వేతనం ఓల్డ్ బేసిక్ పే ప్లస్ పీఆర్సీ అమలు తేదీ నుంచి ఉన్నటువంటి కరువు భత్యం డిఏ ప్లస్ ఫిట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు కొత్త మూల వేతనం న్యూ బేసిక్ పే అవుతుంది. డిఏ విలీనం. పీఆర్సీ అమలు తేదీ ఉదాహరణకు 1 జూలై 2023 నాటికి ఉద్యోగి పెన్షన్ పొందుతున్న మొత్తం డిఏను బేసిక్ పేలో విలీనం చేస్తారు. ఉదాహరణకు 1 జూలై 2023 నాటి 33.67% ఉంటే డిఏని దీన్ని బేసిక్లో విలీనం చేస్తారనమాట. ఇకపోతే ఫిట్మెంట్, ఇది అత్యంత కీలకం. విలీనమైన బేసిక్ పేపై అదనంగా ఇచ్చే పెరుగుదల శాతం ఫిట్మెంట్ అంటారు. ఇది ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ సంఘాల డిమాండ్లపై ఆధారపడి ఉంటుంది. గతంలో అధిక ఫిట్మెంట్ ఉదాహరణకు 43% ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా మెరుగైన ఫిట్మెంట్ ఉదాహరణకు 30% లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఆశిస్తూ ఉన్నారు. ప్రభుత్వం దీన్ని ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఇంటి అద్దె భత్యం హెచ్ఆర్ఏ
కొత్త బేసిక్ పే ఆధారంగా హెచ్ఆర్ఏ స్లాబులు మొత్తం పెరుగుతుంది. ఇది పెన్షనర్లకి వర్తించదు. ఇంక్రిమెంట్స్ వార్షిక ఇంక్రిమెంట్స్ కొత్త బేసిక్ పేపై లెక్కిస్తారు. కాబట్టి వాటి మొత్తం పెరుగుతుంది. ఆటోమేటెడ్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ కింద 6, 12, 18, 24 సంవత్సరాలకు ఇచ్చే ఇంక్రిమెంట్లు మొత్తం కూడా కొత్త స్కేల్ ప్రకారం పెరుగుతుంది. ఇది పెన్షనర్లకి వర్తించదు. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పెన్షనర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది 70 ఏళ్లు దాటిన పెన్షనర్లకు వయసును బట్టి ఇచ్చే అదనపు పెన్షన్ మొత్తం కొత్త బేసిక్ పెన్షన్ ఆధారంగా అయితే పెరుగుతుంది. ఇది ఉద్యోగులకు వర్తించదు. ఇతర అలవెన్స్‌లు కొత్త బేసిక్ పే ఆధారంగా ట్రావెలింగ్ అలవెన్స్ టీఏ, డీఎన్ఎస్ రిలీఫ్, డీఆర్ పెన్షనర్లకు సిటీ ఆహ్, సీసీఏ వంటివి కూడా ప్రభావితమవుతాయి. పే స్కేల్ మార్పు మొత్తం పే స్కేల్ కనిష్ట మరియు గరిష్ట వేతనాలు సవరించబడతాయి. కొత్త బేసిక్ పే ఎలా ఉండవచ్చు? ఉదాహరణకు 30% ఫిట్‌మెంట్‌తో తీసుకుంటే ఇది కేవలం అవగాహన కోసమే ఫ్రెండ్స్. అంచనా మాత్రమే. వాస్తవ ఫిట్‌మెంట్ శాతం, అలాగే పే స్కేల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తర్వాతే తెలుస్తాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగి ఓల్డ్ బేసిక్ పే అనేది 51,000 ఉంది అని అనుకుందాము. పీఆర్సీ ఇంప్లిమెంట్ అవుతే ఎంత అవుతుందో చూద్దాము. బేసిక్ పే 51,000 డీఏ 2023 నాటి డీఏ జూలై 2023 డీఏ 33.67% అంటే 51,000లో 33.67% అంటే మనకు రూ. 17,172 అవుతుంది సుమారుగా. ఇక విలీనమైన బేసిక్ పే. ఈ 51,000 బేసిక్ పే ప్లస్ డీఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ రూ. 68,172 అవుతుంది. దీనికి ఫిట్‌మెంట్ అదనంగా అయితే జోడించాల్సి ఉంటుంది. ఫిట్‌మెంట్ 30% అంచనా అనుకుంటే ఫిట్‌మెంటే మనకిక్కడ రూ. 20,452 అవుతుందనమాట. మొత్తం కలిపి న్యూ బేసిక్ పే అంచనా వచ్చేసి రూ. 88,624. 51,000కు రూ. 88,624 అంటే దగ్గర దగ్గర రూ. 38,000 అయితే పెరిగింది. మీరు అందించిన టేబుల్ ప్రకారంగా ఈ ఫిట్‌మెంట్ అంచనాతో అయితే పాత బేసిక్ పే 19,000 ఉంటే కొత్త బేసిక్ పే సుమారుగా రూ. 31,097 కావచ్చు. పాత బేసిక్ పే 1,70,000 ఉంటే కొత్త బేసిక్‌లో రూ. 2,78,000 అయితే అవుతుందన్నమాట. ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో 12వ పీఆర్సీపై సానుకూల వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో సమావేశం కావటం, హెచ్ఆర్ఏ పెంపు వంటి చర్యలు ఆశాజనకంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటన, బకాయిల చెల్లింపు రోడ్ మ్యాప్ వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆశగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు. 12వ పీఆర్సీ అమలు, పెండింగ్ బకాయిల చెల్లింపు ప్రభుత్వానికి ఆర్థికంగా పెద్ద సవాలే అయినప్పటికీ ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా సానుకూల నిర్ణయం వెలువడుతుందనైతే ఆశిద్దాం.